నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న సందర్భాలు అనేకం. రోడ్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, ప్రమాదకర ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపై డాన్సు చేస్తుండగా బైక్పై వచ్చిన దొంగ ఆమె మెడలో గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకోగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ మహిళ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఘజియాబాద్ ఇంద్రాపూర్ ప్రాంతానికి చెందిన సుష్మా అనే మహిళ రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులో రీల్స్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కెమెరా వైపు నడుచుకుంటూ వస్తోంది. అదే సమయంలో ఆమె పక్క నుంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి భిత్తరపోయిన ఆమె పెద్దగా కేకలు వేసింది. కాని అప్పటికే అతడు అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ మోజులో పడి విలువైన వస్తువు పోగొట్టుకుంది, దొంగ గొలుసు లాక్కెళుతుంటే ప్రతిఘటించేందుకు ప్రయత్నించలేదు అని కామెంట్లు పెడుతున్నారు. ఆమె రీల్స్ చేయకుంటే ఈ ఘటన జరుగుండేది కాదు, దేశంలో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. ఆమె రీల్ను చేస్తున్నప్పుడు అనుకోకుండా సంఘటనను క్యాప్చర్ చేసింది కాబట్టి రీల్ చేయడం దీనికి కారణం కాదు. ఇలా ఎక్కడైనా జరగవచ్చు అని మరో వ్యక్తి కామెంట్ పెట్టారు. ఈ ఘటనపై ఇంద్రపూర్ ఏసీపీ స్వతంత్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ రోజు మార్చి 24న చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేసు నమోదు చేయబడింది, విచారణ జరుగుతోంది అని అన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.